విద్యా వ్యవస్థలో ఒక చక్కటి అడుగు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వేస్తోంది. పాఠశాల విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించి ఉపశమనం కల్పించేందుకు, వాళ్ళలో ఆహ్లాదం నింపేందుకు, అనుభవపూర్వక పాఠాలను నేర్పేందుకు ఉద్దేశించిన బ్యాగులు లేని బడి రోజుల్ని అమలు చేయడానికి కేంద్ర విద్యాశాఖ సిద్ధమైంది. ఫస్ట్ 6 నుండి 8వ తరగతి వారి విద్యార్థులకి ఏటా 10 రోజుల పాటు ఈ విధానాన్ని అమలు చేయబోతుంది. సోమవారం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర విద్యాశాఖ నోటిఫై చేసింది. వీటిని జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి NCERT విభాగమైన PSS సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ రూపొందించింది. జాతీయ విద్యా విధానానికి 4 ఏళ్లైన సందర్భంగా ఈ మార్గదర్శకాలు విడుదలైనవి. ఈ విధానం 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు 10 రోజుల పాటు బ్యాగులు లేని విధానాన్ని అమలు చేయాలని సూచించింది. ప్రతి విద్యార్థి బ్యాగులు లేని రోజుల్లో ఏదో ఒక వృత్తి విద్యా కోర్సును నేర్చుకుంటారు. కార్పెంటరీ, ఎలక్ట్రిక్ వర్క్, మెటల్ వర్క్, గార్డెనింగ్, కుండల తయారీ వంటివి ఇందులో ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో స్థానిక వృత్తులకు సంబంధించి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిని స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక కమిటీలు నిర్ణయిస్తాయి. 10 రోజులు బ్యాగులు లేని బడి కార్యక్రమంలో అందరు విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి ఇండోర్, అవుట్డోర్ కార్యకలాపాలు నిర్ణయించవచ్చు. బడులు లేని రోజులు విద్యా సంవత్సరంలో ఎన్ని స్లాట్లుగానైనా విభజించుకోవచ్చు. అయితే 2-3 స్లాట్లు అయితే సరిగా ఉంటుంది. అవకాశాన్ని బట్టి తేదీలు నిర్ణయించుకోవచ్చు. కూరగాయల మార్కెట్ను సందర్శించి సర్వే చేయడం, దాతృత్వ పర్యటనలు, పెంపుడు జంతువుల కేంద్రాలను సందర్శించి సర్వే చేయడం, డూడ్లింగ్, పతంగుల తయారీ, ఎగరవేయడం, పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం, మర్రి చెట్టు కింద కూర్చోవడం, బయోగ్యాస్ ప్లాంట్ను సందర్శించడం, సోలార్ విద్యుత్ పార్కుని సందర్శించడం వంటివి చేపట్టారు. అలాగే జాతీయ విద్యా విధానానికి 4 ఏళ్లైన సందర్భంగా మరికొన్ని ప్రాజెక్టులను కేంద్ర విద్యాశాఖ చేపట్టింది. ఇందులో భాగంగా 25 భారతీయ భాషల్లో టీవీ ఛానళ్లు ప్రారంభమైనాయి. కెరీర్ గైడెన్స్ మార్గదర్శకాలు, ఉపాధ్యాయులకి బ్రెయిలీ, ఆడియో బుక్స్ ద్వారా ప్రామాణిక శిక్షణ పద్ధతులు వంటి ప్రాజెక్టులను కూడా కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.